ఇది హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలని గర్భసంచులు తీసేయాల్సి వస్తుందా, ఇన్ఫర్టిలిటీ ఉంటుందా, ఆడపిల్లలకి పిల్లలు పుట్టరా, అసలు ఇలాంటివన్నీ మీకు ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి? ఇవన్నీ బేస్ లేని, ఎవిడెన్స్ లేని ఇష్యూస్. వీటిని మీరు వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. అసలు ఏ ధైర్యంతో పెడుతున్నారు? ఏ స్టడీ ఉందని పెడుతున్నారు? జపాన్ లో దీన్ని బ్యాన్ చేశారు. అలాంటి వ్యాక్సిన్ ఇక్కడ ఇండియా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇదంతా ట్రయల్స్. అండ్ ముందు చేసిన ట్రయల్ లో చిన్నపిల్లలు చాలా మంది చనిపోయారు ఇలా వ్యాక్సిన్ వేసుకొని అని చెప్తున్నారు. కానీ ఆ వ్యాక్సిన్ ఎప్పుడైతే వేసిన తర్వాత ఎప్పుడు చనిపోయారో, అసలు కాజ్ ఏంటి అనేది ఎవరు చూడలేదు. అందులో ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డెత్స్ అయినవన్నీ కూడా 96 days తర్వాత ఇలా డెత్స్ అయ్యాయి. అండ్ అది ప్యాక్ స్టడీ అని మీకు ICMR ఓపెన్ చేస్తే హెచ్పివి వ్యాక్సినేషన్ స్టడీలో మీకు తెలుస్తుంది ఎందుకు చనిపోయారని కూడా. అందులో అన్ని నాన్ వ్యాక్సిన్ అసోసియేటెడ్ డెత్స్. అంటే ఓపీ పాయిజనింగ్ తీసుకొని చనిపోవడం, స్నేక్ బైట్ కి చనిపోవడం, ఇంకేదో కారణాల వల్ల చనిపోయినవే ఉన్నాయి తప్ప వ్యాక్సిన్ వల్ల చనిపోయినవి చాలా తక్కువ, అసలు లేవనే చెప్పాలి. ఇంకొకటి, మీరందరూ డాక్టర్స్ అందరూ ఒకే స్క్రిప్ట్ ఇచ్చారు, సో అందరూ గవర్నమెంట్ కోసం ఏం పనిచేయట్లేదు. ఇవన్నిటి వల్ల ఏంటంటే జనాల్లో, కామన్ పీపుల్ లో మీరు చేసే వీడియోస్ వల్ల దే ఆర్ గెటింగ్ మిస్గైడెడ్. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో 14 years ఆడపిల్లలకి వేస్తుంది. ఓన్లీ ఆడపిల్లలు 14 years కే వేస్తున్నారు, మీరు మీ పిల్లలకి ఏపిస్తారంటే చాలా మంది గైనకాలజిస్ట్, చాలా మంది పీడియాట్రిషియన్స్, ఇంకా చాలా మంది డాక్టర్స్ వాళ్ళకి వేసుకున్నారు, వాళ్ళ పిల్లలకి కూడా వేశారు. ఎందుకు వేశారు అంటే, బయట ఎందుకు వేయించారు అంటే, అది చాలా ఎక్కువ స్ట్రెయిన్స్, అంటే ఆల్మోస్ట్ 9 to 11 స్ట్రెయిన్స్ ని కవర్ చేసే వ్యాక్సిన్స్ ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి. అవి కాస్ట్ ఎక్కువ. కానీ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ని కానీ చూస్తే మీరు ఇలాంటి మాటలు చెప్పరు. మేము ఆ పేషెంట్స్ ని చూసాం కాబట్టి మేము ముందే ప్రివెంట్ చేసుకోగలిగిన వ్యాక్సిన్స్ లో సర్వైకల్ వ్యాక్సిన్ ఒకటి. సో దానికి వ్యాక్సిన్ ఉంది, అది మన లక్ అనే చెప్పాలి. సర్వైకల్ క్యాన్సర్ ఎంత డేంజరస్ గా, ఎంత బాధాకరంగా ఉంటుంది అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు బ్లీడింగ్, అంత ఏజ్ లో పెయిన్, దాంతో పాటు రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీస్, వీటన్నిటికీ ఒక హ్యూమన్ బాడీకి గురవుతుంది. ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ కాకుండా దిస్ వ్యాక్సిన్ విల్ ప్రొటెక్ట్ ఫినైల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఫీమేల్స్ లో సర్వైకల్ క్యాన్సర్, అందుకనే బాయ్స్ కి కూడా వేయించండి అని చెప్తున్నారు. ఇంకో తప్పు థాట్ ఏంటంటే, వీఆర్ ప్రొవైడింగ్ వ్యాక్సిన్ సో దట్ పిల్లలు చాలా తొందరగా సెక్షువల్ యాక్టివిటీ చేస్తారు, వాళ్ళకి ఎస్టిడీస్ మీద భయం లేకుండా పోతుంది అనేది కూడా ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ట్రూ. సర్వైకల్ వ్యాక్సిన్ వేసినంత మాత్రాన దే ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అగైన్స్ట్ ఎవ్రీ ఎస్టిడి. అలాంటి స్టడీస్ కూడా జరిగాయి. సో అంత రిలక్టెంట్ గా, అంత ఇమెచ్యూర్ గా పిల్లలు సెక్షువల్ యాక్టివిటీ, ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీలోకి వెళ్ళనంటే స్టడీస్ ప్రూవ్ చేసాయి. విల్ బి టెల్లింగ్ దట్ దిస్ విల్ ప్రొవైడ్ యూ ప్రొటెక్షన్ అగైన్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే. ఇట్స్ నాట్ లైక్ అన్ని ఎస్టిడీస్ సర్వైకల్ వ్యాక్సిన్ వేసుకుంటే అది ఏ ఎస్టిడి రాదు అని కాదు. సో ఇవన్నీ కరెక్ట్ అవగాహన లేకుండా మీరు ఏది పడితే అది వీడియోస్ చేసి పెట్టడం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించాలా లేదా అనే పెద్ద డైలమాలో పడుతున్నారు. సో దిస్ ఉమెన్స్ డే, గివ్ యువర్ చైల్డ్ ఎ గుడ్ గిఫ్ట్.